దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. అందరం చేతులు పైకెత్తుగా, అందరం చేతులు పైకెత్తుగా. కొద్ది నిమిషాలు నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావంటే దేవుని స్తుతించడానికి మాత్రమే. అయ్యా స్తోత్రం. కొండంతగా బలమున్నను అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను అది నీకు సాటి రాగలదా? ఏది కూడా రాలేదు నాయనా. మా దగ్గర కోట్లుంటే మాకు అయ్యా చక్కటి ఆరోగ్యం ఉండదయ్యా, బంగారం ఉంటే చక్కటి ఆరోగ్యం ఉండదయ్యా. మీరు మాత్రం ఉంటేనే చక్కటి ఆరోగ్యం ఉంటుంది అయ్యా. ఇదిగో అనేకులు డబ్బుకు ధనముకు బంగారానికి లోబడి అనేకులు మళ్ళీపోయారయ్యా, తిరిగిపోయారయ్యా. నాకు బాగు లేదని మిమ్మల్ని దూరంగా విడిచి వెళ్ళిపోయారు. నాకు యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకుంటే నాకు కష్టాలు వచ్చాయని వెళ్ళిపోతా ఉన్నారు. ఈరోజు నష్టము కలిగిందని మిమ్మల్ని దూషించి వెళ్ళిపోతున్నారు. అయ్యా ఈరోజు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒక దినమున నిత్య జీవమున్నదయ్యా, అది యుగ యుగములు అనే సత్యము మర్చిపోతున్నారయ్యా.
మేము ఆ విధంగా ఉండడానికి వీల్లేదయ్యా, మేము ఆ విధంగా ఉండడానికి వీల్లేదయ్యా. మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మాకు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, వేదనలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా మీ వైపు చూస్తూ వెళ్ళాలయ్యా. అట్టి కృప అందరికీ దయచేయమని ఈ కొద్ది స్తుతి ఆరాధన యావత్తు మీ బంగారు పాదములకు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చెప్తాము ఆమేన్. మరొకసారి నా ఆత్మీయులకు, నా బంధువులు, నేనంటాను మీరే నాకు బంధువులు, మీరే నా రక్త సంబంధించి. ఆమె మా అక్క, మా చెల్లి, మా అన్నలు అందరూ మీరే. అవునంటారా? చెప్పరే, అవునంటారా కాదంటారా? హల్లెలూయా. చక్కటి ప్రేమ పరుచుతా ఉన్నారు. అందరి బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి విన్నారా, కొద్ది నిమిషాలు వాక్యాన్ని విని వాళ్ళ కార్యక్రమంలో మనం వెళ్దాం. మంచిది. మన మధ్యలో సిస్టర్ గారు ఉన్నారు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని పంచుకుంటారు. ఎందుకంటే మీరందరూ కూడా బోధకులు కావాలి, మీరందరూ బోధకులు కావాలి. అదే విషయం నేను నెక్స్ట్ సెషన్లో సిస్టర్ గారు మాట్లాడిన తర్వాత నేను ఆ వాక్యాన్ని నేను తీసుకుంటాను. అందరూ బోధకులుగా దేవుడు గమనించాను. నేను ఈరోజు లేను అనుకోండి, ఈరోజు లేను. నా కొడుకు అనారోగ్య సమస్యలతో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు. ఎవరు మరి ఇక్కడ చెప్పేది? అదే మీరు బోధకులైతే, అదే మీరు ఆరాధికులైతే ఇక్కడే ఆరాధన చేస్తారు. అక్క మనం పాడదాం, మనం ఆరాధన చేద్దాం, మనం అంటే దీంట్లో కూడా వ్యత్యాసాలు ఉండదు. నిష్కలంకముగా మనసులో ఏమి పెట్టుకోకుండా దేవుని యొక్క వాక్యాన్ని, లేకపోతే చక్కగా ఆరాధన విషయంలో కావచ్చు, నేను లేని సమయంలో కూడా సంఘ సభ్యులు వారు నడిపించాలి. నిజం, వాస్తవం. ప్రతి ఒక్కరు బోధకులు కావాలి. ఎప్పుడు నేనే చెప్పానా? మీరు వింటారు, నేను చెప్తాను, మీరు వింటారు, నేను చెప్తాను, మీరు వింటారు. మీరు బోధకులు కావాలి, శిష్యులుగా తయారు అవ్వాలి, పరిచర్యలో ఉండాలి, ఊడ్చే విషయంలో ఉండాలి, తుడిచే విషయంలో ఉండాలి, పాటలు పాడే విషయంలో ఉండాలి, ఆరాధించే వారిగా ఉండాలి, బోధించే వారిగా ఉండాలి, శిష్యులుగా ఉండాలి. అది దేవుడు మన నుండి కోరుకునేది. లేదక్క నాకేమొద్దు, నేను ఓన్లీ వచ్చానా వెళ్ళిపోతాను అనేది కాదు. అందుకనే నెక్స్ట్ సెషన్ నేను ఖచ్చితంగా నేను తీసుకుంటున్నా. కొద్ది నిమిషాలు సిస్టర్ సహోదరి సిస్టర్ గారు 10 నిమిషాలు వాక్యాన్ని చెప్తా ఉంటారు. దయచేసి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని చెప్పకుండా మనం చేస్తున్నాం. ఈ యొక్క సమయాన్ని సిస్టర్ గారు దేవుని మహాపరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. సమయం వచ్చి ఉండే దైవ సేవకునికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి చక్కటి అవకాశం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మనం అందరం కళ్ళు వస్తున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడా, మహిమస్వరూపుడా, ఆత్మస్వరూపుడా మీకు వందనాలునైనా. అనంత జ్ఞాని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభా. ఇదిగోనైనా మీ సన్నిధిలో నిలబడిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను నైనా. అయా వాక్యము నా ప్రభా, అయా ఇదిగోనైనా వెల్లడొచ్చినప్పుడు నా ప్రభా,
అయ్యా ప్రతి వారితో కూడా మీరు మాట్లాడమని అడుగుతున్నాను నా ప్రభు. ప్రతి వారి హృదయ లోతులో వెళ్ళటకు కృపను ఆవరింపచేయమని అడుగుతున్నాను. అంతరంగంలో నిలుస్తకును సహాయం చేయమని అడుగుతున్నాను నా ప్రభు. అయ్యా వివరించడానికి నాకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాను నా ప్రభు. మీ కృపలో భద్రపరచమని సంఘం అంతా కూడా నీ పరిశుద్ధ వాతావరణం ఇప్పటి వరకు మీరు ఉంచారు నా ప్రభు. అయ్యా వింటుండగా కూడా మా తండ్రి చక్కటి జ్ఞానాన్ని దయచేయమని నా ప్రభు. మీ కృపలో భద్రపరచమని ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు దివ్య నామములో అడిగి పెట్టుకొని బతిమలాడుచున్నాను మా తండ్రి. రెండవ సమూయేలు గ్రంథం అండి 23వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. చదవగల వారు ఉంటే చదవండి వాక్యం. చివరి మాటలు ఇదే. యెషయి కుమారుడు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును, ఇశ్రాయేలీయుల స్తోత్ర గీతములను మధుర గానము చేసిన గాయకుడును దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలుల దేవుడు సెలవిచ్చుకున్నాడు, ఇశ్రాయేలులకు ఆశ్రయశిఖరమగువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు. మనుషులను ఏలు నొక్కడుచును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలమే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది అనుగ్రహింపబడిన రక్షణార్థమైన నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఒకడు ఇక్కడ దావీదు గురించినటువంటి రచించినటువంటి మరి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం. దావీదు ఇక్కడ ఏం పలుకుతున్నాడంటే దావీదు రచించిన చివరి మాటలు ఇవే. యెషయా కుమారుడకు దావీదు పలికిన దైవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషక్తుడైన మహాధిపత్యం నొందినవాడును, ఇశ్రాయేలుల స్తోత్ర గీతములను మధుర గానం చేసిన గాయకుడకు దావీదు పలికిన దైవోక్తి ఇదే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దావీదు ఇక్కడ మొదటిది వచనంలో మొత్తము కూడా దావీదు ఆయన ఎవరు ఏంటో కూడా ఆయన చరిత్ర పుస్తకం అంతా కూడా మనకు తెలిసినదే. ఆయన దావీదు ఆయన తండ్రికి చివరి వాడు, ఆయన వెలివేయబడినటువంటి వాడు, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడు. మరి ఎంతో ఆయనని అన్నదమ్ములను అందరికీ విద్య ఉన్నటువంటి వారు, దావీదుకు విద్య లేనటువంటి వాడు. అయినప్పటికీ ఆయనకి ఎన్ని బిరుదులు ఇచ్చాడు అంటే దేవుడు 6 బిరుదులు ఇచ్చాడు. అదేంటంటే ఒకటి గాయకుడుగా, ఆ చిన్న పాయంలోనే చెట్టెక్కి పాటలు పాడుచు ఆ తండ్రి మాట వింటూ, ఆ గొర్రెల కాపరిగా ఉంటూ, ఆ గొర్రెల్ని చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటున్నప్పుడు దేవుడు ఆయన నమ్మకత్వాన్ని చూశాడు. నా తండ్రి మాట విని, తండ్రికి మాట విని ఆయన ఏ విధంగా లోబడి మరి ఆయన ఏ విధంగా దేవుడి పాటలు పాడుతూ మరి ఆయన ఉంటున్నాడో ఆ నమ్మకత్వాన్ని ఆయన నిజంగా చూసినట్లయితే అడవిలో ఉంటే ఎంత కష్టమో అది అడవిలో ఉండే వాళ్ళకే తెలుస్తుంది, గొర్రెల కాడ ఉండే వారికే తెలుస్తుంది. ఆ గొర్రెల కాస్తూ ఉంటున్నప్పుడు ఎన్ని కష్టాలు వస్తాయో వారికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ సింహాలు వచ్చినప్పుడు సింహాలను చీల్చేటువంటి దావీదు మరి ఇంకా చెప్పాలంటే ఎన్నో వచ్చుంటాయి. పాములు వచ్చుంటాయి, నిద్రపోయే సమయంలో తేళ్ళు వచ్చుంటాయి, ఎన్నో వచ్చుంటాయి. అన్నిటిని కూడా జయించినటువంటి దావీదు అన్నమాట. వాటిని అన్నిటిని కూడా జయిస్తూ ఆ సింహాన్ని చీల్చి ఆ నోటిలో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్లని ఆయన ఎంత బలమిస్తే దేవుడు ఆయనకి ఆ చిన్న ప్రాయంలో ఆ గొర్రెని తీయగలడు. నిజంగా అది వస్తుందంటే నాకైతే భయమే, సింహం వస్తుందంటే. అలాంటి మనసులో వచ్చినా కూడా భయమే నాకు. కానీ ఆ సింహాన్నే చీల్చాడంటే చూడండి ఎంత ధైర్యంగా ఉంటే, ఆ దావీదు ఎంత నమ్మకంగా ఉంటే, ఆ సింహం నన్ను ఏం చేయగలదు, ఆ సింహము మరి నా గొర్రెని కాపాడుకోవాలని నమ్మకత్వం ఆయనకి. ఆ గొర్రెని ఏ విధంగానైనా రక్షించుకోవాలన్నటువంటి నమ్మకత్వం ఆ దావీదుకి. ఆ రీతిగా దావీదు
యాకోబు దేవుని చేత అభిషక్తుడు. ఆయన ఫస్ట్ ఏమున్నాడు? గాయకుడు ఉన్నాడు, తర్వాత అభిషక్తుడు ఉన్నాడు, తర్వాత రాజుగా ఉన్నాడు, తర్వాత అధిపతిగా ఉన్నాడు, సైన్యానికి అధిపతిగా ఉన్నాడు. ఎన్నో బిరుదులు ఆయనకి, ఒక్క బిరుదు కాదు. నాకైతే చాలా మంది అంటారు ప్రార్థన బాగా చేస్తామని. నిజంగానే ఆయనకి ఇన్ని బిరుదులు ఉన్నాయి. ఇన్ని బిరుదులు ఉన్నటువంటి దావీదుని దేవుడు అభిషేకించి ఆయన పలుకుతున్నాడు అన్నమాట. అయితే ఇది ఆయన గురించి పలికాడు. కింద 2వ వచనం వస్తే, యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోటనున్నది, ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుల ఆశ్రయ దుర్గమగు వాడు నా ద్వారా మాటలాడుచున్నాడు, మనుషులను ఏలునొకడు పుట్టును. ఎవరు నేర్పారంట? మనుషులని. ఆయన ఒకడు పుట్టును అని ఇది ఎవరికి పలుకుతున్నదంటే సంఘానికి ఆయన ప్రవచిస్తున్నాడు. ఎవరు? దావీదు. ఫస్ట్ ఆయన గురించి ప్రవచించుకున్నాడు. 2వ వచనం వస్తేసరికి సంఘం గురించి ప్రవచిస్తున్నాడు అన్నమాట. సంఘము గురించి ఆయన ఒక రాజు రాబోతున్నాడు అని ప్రవచిస్తున్నాడు. నిజంగా మరి ఆ రాజు వచ్చాడా? దావీదు పలికినటువంటి మాటలు ఆ రాజు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? 2000 సంవత్సరం క్రిందటే వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు మన కోసం వచ్చాడు. మన కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. మన కోసం ఎంతో త్యాగం చేశాడు, బోధించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యాలు చేశాడు, నీళ్ళని ద్రాక్షరసంగా చేశాడు. ఇంకా చూసినైతే కుంటివారిని స్వస్థపరిచాడు, గుడ్డివారిని స్వస్థపరిచాడు, దయ్యాల పట్టిన వారిని విడుదల చేశాడు. ఎన్నో కార్యాలు చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి ఆయన రాకముందే దావీదు మహారాజు ప్రవచిస్తున్నాడు. ఒక రాజు వస్తాడని ప్రవచిస్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే 2వ వచనంలో చూసినట్టయితే నిజంగా మరి ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నా, నేను చెప్పిన పాయింట్ ఏంటంటే వచ్చాడు, ఇక్కడైతే వస్తున్నాడని చెప్పాడు అనమాట. మరి 3వ వచనానికి వచ్చినట్టయితే, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుతున్నాడు, మనుషులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడే, దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును, ఉదయకాలపు సూర్యోదయము క్రాంతి వలన, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడి వలన, వర్షము కురిపింప క్రిమట నిర్మలమైన క్రాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలె ఉంటాడంట. నిజంగా ఎంత అద్భుతం అండి! ఆయన ఇలా ఉంటాడని, సూర్యుని వలె ఉంటాడంట దేవుడు, క్రాంతి వలె ఉంటాడంట, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుడి వలె ఉంటాడంట, వర్షము కురిపించిన క్రిమట వలె నిర్మలమైన క్రాంతి చేతనంట. బాబా చూడండి, ఆయనకి ఇంత బిరుదు తండ్రి ఇచ్చాడు కుమారుడికి. ఇవాళ నాకు నీకు ఏమి దేవుడు ఇస్తున్నాడు బిరుదు? ఆయన ఎలా పిలుస్తున్నాడు? మనం ఏం చేస్తున్నాం? మన నమ్మకత్వాన్ని దేవుడు పిలిచినటువంటి పిలుపు. ఈరోజు సంఘంలో కూర్చున్నామంటే ఆయన పిలుపు లేకుంటే మనం కూర్చోగలమా? ఆయన పిలుపు ఉంటేనే కూర్చున్నాం. రాగలమా? రాలేము. ఎంతో మంది రాకుండా లోకంలో కలిసిపోతున్నారు, విగ్రహారాధన స్థితిలో ఉంటున్నారు. నిజంగా ఈరోజు మనం వచ్చామంటే ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. వచ్చాం కాబట్టి ఆయన విడిస్తామా? లేదు. ఆయన రాకడ మరలా సమీపిస్తుంది. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏ క్షణంలో వస్తాడో తెలియదు. రెప్పపాటున ఆయన వచ్చే దేవుడు అనమాట. ఆయన వచ్చినప్పుడు నిజంగా మనము ఎదుటి వారిని క్షమించే మనసు మనకుందా? ఇదివరకే మరి ఆరాధన వాక్యంలో మరి పాస్టర్ గారు చెప్పారు, శుద్ధ హృదయం కలిగి నిజంగా మన పైన కాళ్ళు ఎత్తిన వారిని కూడా క్షమించే హృదయం మనకు ఉన్నప్పుడే యేసయ్యతో వెళ్ళిపోగలం. యేసయ్య వచ్చినప్పుడు ఈ లోకంలో విడిచిపెడితే ఎంత ఘోరం ఉంటుందో. చాలా 7 సంవత్సరాల అది ఒక శ్రమలు అనమాట. ఆ శ్రమల్లో మనం ఉందామా? యేసయ్య రాగానే రెక్కలు కట్టుకొని ఎగిరిపోయే వారిగా ఉందామా? నిజంగా మన స్థితి ఏంటి? మనం ఎలా ఉన్నామో? మనకి ఏమి ఇచ్చాడైనా? మనకు ప్రార్థన చేసే ఫలాన్ని ఇచ్చాడా? ఆ యొక్క లేకుంటే పాటలు పాడేటువంటి అభిషేకాన్ని ఇచ్చాడా? ఏమిచ్చాడో మనం గ్రహించాలి. ప్రభువా, నువ్వు నాకేమిచ్చావు? సాక్ష్యం చెప్పేది ఇచ్చావా? వాక్యం చెప్పేది ఇచ్చావా? పాటలు పాడేది ఇచ్చావా? పరిచర్య చేసేది ఇచ్చావా? ఏమిచ్చావు ప్రభువా మనం అడిగినప్పుడు ఆయన మనకు తెలియజేసే దేవుడు. నిజంగానండి, నేను చెప్పడం కాదు కానీ ఒకరోజు నా భర్తే సాక్ష్యం చెప్తాడు. నేను ఉదయకాలము నా పనులు నేను చేసుకొని డ్యూటీకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ నా పనులు నేను చేసుకొని మళ్ళీ ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు 2-3 నా ఇంటికి వస్తారు. వాళ్ళ బిడ్డల గురించి ప్రార్థన చేయమని. ఎంతోమంది త్రాగుబోతులు మారారు, ఎంతోమంది జీవితాలు మార్చగలిగాయి, ఎంతోమంది బిడ్డల జీవితాలు చదువుకోని అటువంటి వారి పరిస్థితిలో ఉన్నటువంటి వారి బిడ్డలు కూడా చదువుకోవడానికి మరి ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తూ వచ్చారు. విడిపోయిన కుటుంబాలు కట్టబడ్డాయి. విడిపోయినటువంటి నిజంగా అటువంటి ప్రార్థన మనం చేసి
సమాధి చూసినటువంటి స్త్రీ మరియ ఉన్నది. 6 మరియలు ఉన్నారు బైబిల్లో చూసినట్లయితే. ఒకరు మగ్దలేని మరియ ఉన్నారు. వారందరూ కూడా జీవగ్రంథంలో వారి పేరు లెక్కబడేది కదా. దావీదు కుమారు గురించి లెక్కబడేది కదా. మన పేర్లు లెక్కబడే స్థితిలో ఉండాలి. యేసయ్య వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయే స్థితిలో ఉంటే నిజంగా మన జీవగ్రంథంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో మన పేరు కూడా లెక్కబడాలి. లెక్కబడకుంటే నా వారు కాదు అని అంటున్నాడు. లెక్కబడే వారిగా ఉంటేనే ఆయన వారు అంటున్నాడు. నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామో మనం తెలుసుకొని ఆయనకు లోబడి ఆయన ఆ యొక్క పనిలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుటే ఎంత మేలు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం సహోదరులంగా కలిసి సంఘము గురించి ప్రార్థిస్తూ ప్రార్థనలో ఎడతెగక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, అలయక ప్రార్థించాలి. మన పనులు మనం చేసుకోవాలి. ఏ స్థితిలోనైనా ఆయన చాలిన దేవుడు, ఆయన కృప, ఆయన బాహుబలం ఎంతైనా మనకు సరిపోయేటువంటిది కాబట్టి ఆయన వాక్కు నా వాక్కు కొదవుందా అని అంటున్నాడు. నిజంగా ఆయన వాక్కు కొదవగా లేదు. ఈ స్థితిలో నిజంగా చూసినట్లయితే ఎన్నో కార్యాలు చేసేటువంటి దావీదు దేవుడే మన దేవుడు. దావీదుకు ఉన్నటువంటి ఆయనను సృష్టించిన దేవుడే మనల్ని కూడా సృష్టించాడు ఈ లోకానికి. ఆయనని పంపించిన దేవుడే మనల్ని కూడా పంపించాడు. నిజంగా ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో, ఏమై ఉన్నామో కొన్నిసార్లు మన సావాసము ఎవరితో ఉంది, ఎలా ఉంది? యేసయ్యతో ఉందా, మనుషులతో ఉందా? మనుషులతో ఉన్నప్పుడు అనేకమైన శ్రమలు వస్తాయి. మనుషులతో ఉన్నప్పుడు కృంగదీస్తారు, మనసుతో ఉన్నప్పుడు అవమానిస్తారు. కానీ యేసయ్యతో ఉన్నప్పుడు ఆయన ఎత్తుకునేవాడు. ఆయన ఎత్తుకుంటే లోకము మొత్తుకునేదనమాట. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే 1997లో నా వివాహమైనప్పుడు 98లో నేను దేవుడు రాక్ చర్చికి వెళ్ళేదాన్ని. నిజంగా నేను మర్చిపోయాను. కానీ మొన్నటి రోజు వెంకటక్క చనిపోయినప్పుడు పుష్పలత భర్త తను చెప్పారనమాట సాక్ష్యం. ఏమని? పిన్ని ఎప్పుడు ప్రార్థన చేసేది. ఈరోజు తను నా స్థాయిలో ఉన్నాడంటే ఆ యొక్క ప్రార్థనే అని. నిజమే, మన గురించి ఆత్మీయులు ఏం చెప్పుకుంటున్నారు? అన్యులు కాకులు ఎన్నో చెప్పుకుంటాయి, కానీ అవి పట్టించుకునేటువంటి స్థితి కాదు. లోకులు కాకులు పక్షిరాజు చూడండి, ఆ పక్షిరాజుని కాకులు వచ్చి పొడుస్తూ ఉంటాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుంది? ప్రతిరోజు పిక్కుని ఆ ఈకలన్నీ తీసేసుకొని అది నూతనంగా మార్చబడుతుంది. ఎంతోమంది ఎన్నో అంటారు. అవన్నీ కూడా మనం పక్కకు పెట్టి ఆయన సన్నిధిలో మనం నిలవబడి ప్రార్థన చేస్తే ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఏదైనా చేయగలడు. కథ మొత్తం మార్చేవాడు ఎవరు? యేసయ్య మాత్రమే. ఆయనకే సాధ్యము. మనం మనుషులము, మనకేది సాధ్యము కాదు. కానీ సాధ్యపరిచి యేసయ్యని మనం నమ్ముకొని ఆయన సన్నిధికి వస్తే, ఆయనను అడిగితే ఆయన ఏది కూడా మనకు కొదవ చేయడు, కొరత కాదు. ఆయన ఇశ్రాయేలు పక్షంలో దేవుడై ఉన్నాడు, మన పక్షంలో కూడా దేవుడే. ఆయన ఇజ్రాయేల్ గురించి మనం ఒక పాస్టర్కి సహాయం చేస్తే లెక్క కట్టుకుంటాం, కానీ దేవుడు లెక్క పెట్టేవాడు కాదు. ఒక సంఘానికి పని చేస్తే నేను ఇది చేశాను కదా, నువ్వెంత చేసినా తక్కువే. నువ్వు ఈరోజు జీవిస్తున్నావంటే, నీకు ఆరోగ్యం ఉందంటే, నువ్వు ఇలా ఉన్నావంటే, నీ బిడ్డలకు ఒక తల్లిగా ఉన్నావంటే, నీ భర్తకు ఒక భార్యగా ఉన్నావంటే, నీ భార్యకు ఒక భర్తగా ఉన్నావంటే అది దేవుని కృప. కాబట్టి నువ్వు ఎంతైనా అడగాలని, ఇంకా నేనేం చేయాలి, నీ సన్నిధిలో నేను ఎలా ఉండాలి. మనం ఇల్లు కట్టుకుంటాం. ఆయన ఇశ్రాయేలు ఆ యొక్క మందిరం కట్టినటువంటి దావీదు, డబ్బులు ఆయనని హెచ్చించినటువంటి దావీదు, ఆయన దాచుకున్నటువంటి ధన్నిధి అంతా కూడా ఇశ్రాయేలు ప్రపంచం పైన గుడారం కట్టి ఉంది. ఆ గుడారానికి ఆ చిన్న దావీదే, చదువులేని దావీదు కట్టినటువంటి గుడారం పైన ఎంత ప్రపంచ యావత్తు చూస్తుంది. దాని మీద ఎన్ని ప్రపంచాలు వచ్చి యుద్ధం చేసినా కూడా అవి ఓడిపోతున్నాయే, కానీ ఆ యొక్క ఇజ్రాయేల్, ఆ యొక్క యెరూషలేము మాత్రం ఓడిపోవట్లేదు. నిజంగా యెరూషలేములో దావీదు కట్టినటువంటి గుడారముగా ఈరోజు మనమందరం కట్టబడాలి. మనమందరం కట్టబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఉన్నప్పుడే మన చరిత్ర మన బిడ్డలు చెప్పుకోవాలి. రేపు ఆ తరాలు చెప్పుకోవాలి. 7 తరాలు చెప్పుకోవాలంట. మనం ఒక తల్లి ప్రార్థన చేస్తే 7 సంవత్సరాల ఆశీర్వాదం, ఒక తండ్రి ప్రార్థన చేస్తే 7 తరాలు దీవెన, తరాలు మనవడు అలా వెళ్ళిపోతూ ఉంటారు. నిజంగా దావీదు ఆనాడు కట్టినటువంటి ఆ మందిరము పైన ఎంతమంది కన్ను దృష్టి ఉన్నా ఇలా ఏం చేయలేదు. అది చిన్నది, అది పెద్దది కాదు. గొప్ప దేశాలు దానిపైన యుద్ధం చేసినా కూడా దాన్ని ఏం చేయలేకపోతుంది. అది దేవుని కృప. ఇవాళ చదువు లేకపోవచ్చు, విద్య లేకపోవచ్చు, ఏం లేకపోయినా కూడా కనీసం రోజు పడుకునేటప్పుడు లేచినప్పుడైనా ఉదయకాలం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసి మొరపెడితే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. మన బిడ్డల పట్ల సాధ్యం చేసేవాడు, మన పట్ల సాధ్యం చేసేవాడు, మన కుటుంబం పట్ల సాధ్యం చేసేవాడు. ఈరోజు నేను ఇంకా కింద వచ్చినట్లయితే ఇంకా చాలా ఉందండి.
ఈరోజు నువ్వు ఏం నిబంధన చేసుకుంటున్నామా? ఆ నిబంధన ప్రకారం జీవిస్తున్నామా? ఆ నిబంధన ప్రకారం నడుస్తున్నామా? మన తరం వారు మన బిడ్డలు దేవుడి మాటలు చెప్పగలుగుతున్నారా? ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుడి సన్నిధిలో ఉండగలుగుతున్నారా? సాక్ష్యము కలిగిన వారుగా ఉంటున్నారా? ఒక వాడు ఆయన గోత్రంలో వచ్చాడంట. ఇలా మన బండపాలెం ప్రాంతంలో ఉన్నటువంటి ఒంగుడు వారి వంశంలో ఒకరున్నారా? ఒక్కరు దేవుడి సేవకులు ఉన్నారా? ఇప్పటి వరకు లేరు. ఇప్పటి నుండి రావాలి. మీరందరూ ప్రార్థన చేయాలి. చేసినప్పుడే దావీదు అంటున్నాడు, నా వంశంలో ఒకడు నీతిపరుడు రాబోతున్నాడని. ఆ నీతిపరుడు నిజంగా యేసుక్రీస్తు రాబోతున్నారు. కాబట్టి ఒక్కరైనా దేవుడి కొరకు పరిచర్య చేసేవారు లేవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఎవరి బిడ్డలని దర్శిస్తాడో తెలియదు, ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో తెలియదు, ఎవరిని ఏ విధంగా హెచ్చిస్తాడో తెలియదు, ఎవరిని ఏ విధంగా దీవిస్తాడో తెలియదు. ఆ రీతిగా కుటుంబంతో ప్రార్థన చేయాలి, సంఘంలో ప్రార్థన చేయాలి, సమాజంలో ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడే ఆయన ఏదైనా చేయగలడు. నిబంధన ఈరోజు నేను ఏమి నిబంధన చేసుకుంటున్నామో నిజంగా దావీదు చెప్పినటువంటి నిబంధన, ఆయన చేసుకున్నటువంటి నిబంధన మరి ఈరోజు మనం చేసుకొని మరి మన సంఘం కొరకు మీరైతే ఏం చేస్తున్నారో ప్రతిరోజు మరి పాస్టర్ గారి గురించి, సంఘం గురించి, సంఘస్థుల గురించి అయితే మా ప్రేటవర్లో మేము పేరు రాశాను. నా వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తాను. ఇంకా రోజు సవాసం కనీసం ముగ్గురం కలిసైనా దేవుడి సన్నిధిలో సవాసంలో మరి వెతుకుతూ ఉంటాం. ఎంతోమంది ఎన్నో అనుకుంటారు, కానీ అవన్నీ కూడా మర్చిపోయి నిబంధన చేసుకొని నిబంధన ప్రకారంగా జీవించినట్లయితే దేవుడికి మహిమకరంగా ఉంటాము. ఈ యొక్క చిన్న మాటలు, ఈ వాక్యము దేవుడి గురించి ఆశీర్వదించిన కాక. చక్కటి మనం అందించినటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ప్రేమ వలన ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 1వ వచనం. దీంట్లో భాగంగానే కొద్ది నిమిషాలు మనం లేఖనాలను మనం చూద్దాం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిసం ఇచ్చుచున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళింది. చెప్పండి ఒకసారి. ప్రేమలారా నా వైపు ఇప్పుడు చూడండి. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చూడండి, నా వైపు చూడండి. ఒక సంఘము అభివృద్ధి చెందడానికి, ఒక సంఘము సరిహద్దులు విశాలపరచబడాలి అంటే కనుక, ఒక సంఘంలో దేవుడు కార్యాలు చేయాలి అంటే కనుక, ఒక కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేయాలంటే కనుక, ఒక సంఘము నూతన పరచబడాలి అంటే కనుక ప్రేమ వలన గమనించండి. ఇక్కడ ఏమని లేఖనాలు సెలవిస్తున్నాయో తెలుసా? యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులునిగా చేశాడు. ఇప్పుడు చెప్పండి, ఏమన్నాడు? యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పండి ఏం చేశాడు? విశ్వాసులను తయారు చేశాడు. అంతేనండి లాజర్ గారు? లేదు, బిలీవర్స్ ని చేశాడు. చేశాడా? సంఘస్థులను చేశాడు. సంఘస్థులను తయారు చేశాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అవునా? విశ్వాసులను తయారు చేశాడు. తెలుసా? అవునా? ఎంతమంది అంటారు అవునండి? చెప్పాలి. ఇక్కడ 2 అర్థాలు వస్తున్నాయి. ఏంటి చెప్పండి ఇప్పుడు? యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులని తయారు చేశాడా, విశ్వాసులను తయారు చేశాడా? అందుకనే లేఖనాలు చాలా గమనించండి. అక్కడ వినండి, ఇక్కడ చదవండి, అక్కడ చూడండి. చెప్పండి ఇప్పుడు. సిస్టర్ చెప్పు రజల. నువ్వే రజల చెప్పు. శిష్యులను తయారు చేశాడు. ఎందుకు శిష్యులను తయారు చేశాడు చెప్పండి. ఇప్పుడు ఒక మాట చెప్తానండి, వినండి. ఓకే. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుడిగా ఒక్కడిగా వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యుడికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కడే
ఇప్పుడు ఏమైపోయింది? ప్రపంచానికి అందరికీ తెలియజేయబడినది ఏమనగా, ఇదిగో ఆయన ఏంటి? దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అనేకుల గురించి రక్తం కార్చాడు అని చెప్పడము అనేకులు జరుగుతుంది అంటారా? అవునంటారా లేదా? ప్రేమనులారా, అంటే ఒక శిష్యునిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు వ్యాప్తి చెందడానికి గల కారణము ఏంటి అంటే కనుక శిష్యనికం. అవునంటారా? ఇటు చూడండి, కదా అవునా అమ్మా? అరే ఇటు చూడండి, నా వైపు చూడండి. శిష్యనికం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారంటే దానికి కారణం ఏంటి? శిష్యనికం. అదేవిధంగా ప్రేమనులారా గమనించండి, సంఘం యొక్క సరిహద్దులని విశాలపరచబడాలి అంటే కనుక శిష్యులు తయారు చేయాలి, శిష్యులుగా తయారు చేయాలి. చూడండి, ఇప్పుడు ప్రతి ఒక్క సంఘాలు ఇప్పుడు శిష్యులుగా చెప్పారు ఏంటి? మా బంగురు వంశంలో ఒక్కరు కూడా ఎవరు లేరు, సేవకులు లేరు. ఎందుకు ఉండొద్దు? ఎందుకు లాజరు గారు తన యొక్క కుమారుని సేవకులను తయారు చేయొద్దు? ఎందుకు వసంతమ్మ గారు తన యొక్క కుమారుణ్ణి సేవకులను చేయొద్దు? ఎందుకు సుమలత గారు శిష్యులను తయారు చేయొద్దు? సింపుల్ గా. ఎందుకు శ్యామల గారు చేయొద్దు తన కుమారుణ్ణి? అమ్మో, పరిచర్య అంటే దండం పెడతాను ఆయన. నువ్వు IPS చదువును, నేను చదువుతా. డాక్టర్ చదువును, నేను చదువుతా. కానీ ఈ సేవకు మాత్రం భక్తులు ఆయన. ఎందుకో తెలుసా? ఇక్కడ కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, సూటిపోటి మాటలు ఉంటాయి, పుడుతూనే ఉంటారు. పట్ట కాకి కూడా తెలుసా? కాకి ఎట్ట పుడుతుంది? ఒక పండుని టక్క 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 పుడుస్తూనే ఉంటుంది. కానీ లేఖనాలు శ్రవిస్తారు యెషయా గ్రంథంలో సువార్త ప్రకటించే పాదములు సుందరము. ఎవరికైనా మాట ఈ మాట వస్తుందా? చెప్పండి. నువ్వు నీ కొడుకు మంచి జాబ్ చేసేది, సుందరములు అంటే లేఖనాలు ఉన్నాయా? లేవుగా. ఏమన్నది? ఆయన యొక్క సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములు. గమనించండి. అంటే నేనేమంటున్నానంటే కనుక మనం చాలా మంది ఫర్ ఎగ్జాంపుల్ గా నీ కొడుకులో నుండి నీకు బాప్తిస్మం ఇస్తున్నావు, పేటోలు వస్తున్నారా? చెప్పండి. నువ్వు దేవుని నమ్ముకున్నావు, 50 సంవత్సరాలు అయ్యాయి. 50 సంవత్సరాల తర్వాత ఏది 50 సంవత్సరాలు మీకే ఉంటాయి, నీ కొడుకుకే ఉంటాయి. 30 సంవత్సరాలు ఉంటాయి అనుకోండి, 20 సంవత్సరాలు ఉంటాయి. ఆయనకేం చేస్తున్నావు? నువ్వు బాప్తిస్మం ఇస్తున్నావు, అంతే. దాంట్లో రక్షించేది ఏం లేదు, కాపాడేది ఏం లేదు. నీ కొడుకు తర్వాత ఆటోమేటిక్గా ఒరే నాయనా మనం క్రైస్తవులో రా, మనం బాప్తిజం తీసుకురా, ఆయనకి ఏం తెలియదు, బాప్తిజం ఇచ్చేద్దాం. అంటే ఒక తండ్రి నుండి ఒక కొడుకు నుండి మనము దేవుని యొక్క సన్నిధికి తీసుకొస్తున్నాం, కానీ అనేకులని తీసుకురాలేకపోతున్నాము. ఖచ్చితంగా నువ్వు శిష్యులుగా ఉండాలి. ప్రేమ ఒక మాట చెప్తాను వినండి. శ్యామలో ఉంది, లోరక్క గారు ఉన్నారు, వీరు ఒక శిష్యులుగా అనుకుందాం. పాస్టర్ ఉన్నది అనుకోండి, ఒక శిష్యు. అంటే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, ధనమ్మ గారు ఒక శిష్యురాలు నువ్వు అనుకోవాలి, మాతమ్మ గారు ఒక శిష్యురాలు అని అనుకోవాలి, లాజరు గారు ఒక శిష్యుడు అని అనుకోవాలి. మాట చెప్తానే, శిష్యుడుగా ఉంటే ఏం చెప్తారో చెప్తారా? ఒకసారి చెప్తారా? ఒక శిష్యుడిగా ఒక గురువు దగ్గర ఉంటే ఏమేమి పనులు చేస్తారో చెప్తారా? ఏంటండి? వాక్యము, పరిచర్య, ఇంకా ఒక మాట నేను చెప్తాను. ఒక బ్రదర్ అన్నాడు, అయ్యారు మీరు ఇక్కడలకు మైక్ ఇస్తే మాత్రము నేను వచ్చాను. ఇక్కడే ఉన్నారు, ఎక్కడ లేదు. కానీ ప్రేమ వల్ల ఏంటో తెలుసా? ఈ మైక్ ప్రతి ఒక్కరికి చేతికి రావాలి, అది వాక్యము. ఏంటి? మంచిదే, దేవునికి స్తోత్రం, నా ఒకటే దేవునికి స్తోత్రం. కానీ ప్రేమ వల్ల మిమ్మల్ని శిష్యులుగా తయారు చేయాలి. మీరు ఏ విధంగా ఉండాలో తెలుసా? ప్రతి ఒక్కరు బాధ్యత. నీ బాధ్యత ఏంటో తెలుసా? నువ్వు శిష్యురాలివి, నువ్వు శిష్యురాలివి. ఇప్పుడు శిష్యులకు నేను ఒక దగ్గర బైబిల్ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నేనేం చేశాను,
బైబిల్ చదివాలి, ఊడ్చాను, బాత్రూంలో కడిగిన, బాత్రూంలో సెప్టిక్ ట్యాంక్ ఉంటుందా దాంట్లో దిగి క్లీన్ చేసుడే శిష్యుడు అంటే. అన్నీ చేయాలి ప్రేమను వలరా. నువ్వు బోధించాలి, ప్రార్థించాలి, బోధించాలి, ప్రార్థించాలి, వాక్యం చెప్పాలి, అన్నిట్లలో ఉండాలి. కానీ నేను ఒకటే వాక్యం చెప్తానంటే కుదరదు. శిష్యుడు అంటారా దాన్ని? ఆ వారిని అంటారా? లేదు. నువ్వు ఇచ్చేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి, నువ్వు పని చేసేవారిగా ఉండాలి. ఆ పని నువ్వు ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా మన సంఘం యొక్క సరైన విశాలపరచబడతాయి. ఎందుకంటే తెలుసా, నేను ఒక శిష్యునిగా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి, కాంగో కట్టేవారు ఎవరు లేరేంటి? నువ్వు శిష్యునిగా తయారవ్వాలి. ఏంటో తెలుసా, నేను కాంగో కొట్టాను. ప్రియమైన వాళ్ళ శివ ఉన్నాడు ఇక్కడ? శివ లేడా? ఉన్నాడా? ఒకసారి గమనించండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే కనుక నువ్వు శిష్యునిగా వచ్చి, శిష్యునిగా ఉండి నువ్వు కాంగు నేర్చుకోవాలి. పాటలు పాడడం ఇప్పటి వరకు ఒక్కరు కూడా పాటలు రావు. తల్లి బంగారమా, ఇప్పటి వరకు ఒక్కరికి ప్రార్థన రాదు, ఇప్పటి వరకు వాక్యం చదవడం రాదు. నేను ఏది దురుద్దేశంతో నేను అనట్లేదు. మీరు ఇంకా పెంపొందించుకోవాలి, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, పాటలు పాడాలి, ఆరాధించేవారు ఆరాధికులు లేవాలి మన కుటుంబాలలో నుండి, బోధించే బోధకులు లేవబడాలి మన కుటుంబాలలో నుండి, మన కుటుంబాల నుండి సేవకులు లేవనెత్తబడాలి. ఆ పని నేను వద్దంటే కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభువులు వద్దు అంటే వద్దు అని అనుకుంటే మాత్రము ఈరోజు మనం ఇక్కడ ఉండే వాళ్ళం అందరం కూడా కాదు. నీ పిల్లల నుండి సేవకులు లేవాలి, నీ కుటుంబాల నుండి సేవకురాలు లేవనెత్తబడాలి. ఆ విధంగా మీరు మీ పిల్లలని తయారు చేయాలి. ఆ విధంగా చేయాలి అంటే కనుక ప్రేమినులగా సంఘములో వారు నిత్యం ఉండాలి. ఆమె సంఘంలో ప్రతి పనులు చేయాలి. ఈ పని అంటే ఆ పని కంటే చూసి రమ్మంటే మంట పెట్టడం కాదు అక్క, అయ్యా మంట పెట్టడం కాదు, చూసి రమ్మంటే కాల్చి రావాలి. ఒక్క పని చెప్తే 2 పనులు చేయాలి. ఒక్క బకెట్ నీళ్లు తీసుకురా అంటే 2 బకెట్లు తీసుకురా అని దాని అర్థం. ప్రేమినులారా చూడండి, మీరే సండే స్కూల్ పిల్లలని మీరు తయారు చేయాలి. ఎందుకు తయారు చేయరు? తయారు చేయాలి. మీరు బోధించాలి, మీరు ఇక్కడ నుండి చెప్పాలి, మీరు శిష్యులుగా తయారవ్వాలి. ఒకటే మళ్ళీ చెబుతున్నా, ఒక్క ప్రకటించే వారిమే కాదు, పని చేసే వారిగా ఉండాలి, తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఏమనుకుంటున్నావు, నేను వాక్యం చెప్పడానికి ఇచ్చిండు అయ్యగారు తోపు అని అనుకుంటా ఉన్నారు. కానీ ఒకనొక దినమున కొమ్ములుంటాయా ఇరగొడతాడు, నేను కాదు దేవుడు. కాబట్టి నువ్వు అందుకని లేఖనాలు ఏమున్నాయి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నువ్వు ఎంత తగ్గించుకొని నువ్వు పని చేసినా, నువ్వు ఎంత తగ్గించుకొని దేవుని యొక్క సన్నిధిలో నువ్వు పని చేస్తావో, పరిచర్య చేస్తావో, ప్రేమనులారా ఖచ్చితంగా అంతగా నిన్ను ఈ పాస్టర్ ఏందండి, ఈయనేందండి ఆశీర్వదించేది, దేవుడు ఆశీర్వదిస్తాడు నిన్ను. ఈ పాస్టర్ నిన్ను పట్టించుకోకపోవచ్చు, కానీ నా దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. దేవుని వైపు మనము చూడాలి. ఈ రోజులలో ఎవరిని బట్టి రావట్లేదు తెలుసా? సేవకులను బట్టి రావట్లేదు, సేవకురాలను బట్టి రావట్లేదు, విశ్వాసాలను బట్టి రావట్లేదు. కాదు చర్చికి పోతారు కానీ పాడు పని చేస్తారు. మరి నువ్వు వారిని బట్టి రావద్దు. కానీ ఈ రోజులలో వారిని బట్టి మనం అక్కడికి పోతాం, మనం ఇక్కడికి పోతాం, కానీ తిరిగి మాత్రం ఇక్కడికే వస్తాడు. అది వాస్తవం, సత్యం. ఇప్పుడు నా కొడుకు ఎక్కడన్నా పోయిననుకో, ఎక్కడెక్కడో తిరిగిననుకో, డాడీ నాకు అవసరం లేదు, నువ్వు వద్దు, నేను నాకు పైసలు ఇవ్వట్లేదు, ఎరా మీ డాడీ పైసలు ఇవ్వట్లేదు, ఏం చేసిండు? తప్పిపోయిన కుమారుడు, నా ఆస్తి నాకు ఇయ్యి, నేను పోతా అని చెప్పేశాడు. ఎన్ని రోజులు పోయిండు? ఎన్ని రోజులు పోయిండండి? ఒడిసేంతవరకు పోతారు. మనోళ్ళు కూడా ఇక్కడ అటు ఇటు పోతారే, ఎంతసేపు పోతారు? ఒడిసేంతవరకు పోతారు, తిరిగి మరలా ఇక్కడికి నడిపించబడతారు. కాబట్టి ప్రేమను గమనించండి. నేను అంటున్నాను, లివిన్ కావచ్చు, శివ కావచ్చు, రాజు కావచ్చు, స్టీవెన్ గారు కావచ్చు, లక్ష్మీనారాయణ గారు కావచ్చు,
ఇంకెవరున్నారు? ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రేమలో మీకు దండం పెట్టి చెప్తున్నారు, మీరు వచ్చిపోవడం కాదు ప్లీజ్. మీరు వస్తున్నారు, దేవునికి స్తోత్రం. రాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వస్తున్నారు, దేవునికి స్తోత్రము. నువ్వు వచ్చినటువంటి నీవు శిష్యునిగా తయారవ్వాలి. ఒక తల్లిగా నువ్వు శిష్యురాలిగా అవ్వాలి. అది కుటుంబంలో శిష్యురాలిగా ఉండాలి. నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. నీ కుటుంబాన్ని దేవుళ్ళు పెంచాలి. ఈ రోజులలో దేవుళ్ళు పెంచట్లేదు. ప్రేమినులారా, ఖచ్చితంగా మనం దేవుని గురించి మనం పోరాడదాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం, ఇంకొక మాట తీయండి ఒకసారి. ఈ యొక్క మాట చెప్పినట్టు సంతోషంగా అదే 9వ అధ్యాయము 36వ వచనం తీయండి ఒకసారి. అపోస్తలుల కార్యము 9:36 తీసారా? యొప్పేలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. చాలు. ఏమంది? 36వ వచనంలో తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. చెప్పండి, ఎవరున్నారమ్మా? మళ్ళీ చెప్తున్నా, తబితా అనే ఒక విశ్వాసి ఉన్నది అని ఉందా కదా? అంటే నేను అంటున్నట్టు మాట ఏంటంటే, మన దాంట్లో అక్కలు అమ్మలు వాళ్ళందరూ కూడా శిష్యురాలుగా తయారు అవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, ప్రేమిల వల్ల చాలా మంది ఈ రోజులలో లేడీ చెప్పొద్దు, వాక్యం చెప్పొద్దు. మరి ఈమె ఎందుకు చెప్పింది? మరి ఈమె ఎందుకు శిష్యురాలుగా ఉంది? అందరూ కూడా సమానులే దేవుని యొక్క దృష్టిలో. ప్రతి ఒక్కరు పని చేయాలి. ప్రేమిన వల్ల ఈ తబిత అనే ఈ యొక్క అక్కగారు అమ్మగారు ఏం చేశారో తెలుసా? శిష్యురాలిగా ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను, బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు ఏం చేశాను? సర్వము చేశాను. నా చెమట మొత్తము. నేను ఈ విధంగా ఉన్నానా? నేను ఈ విధంగా లేనప్పుడు ఏ విధంగా ఉన్నా తెలుసా? ఇంకా సన్నగా అయినా. కారణం ఏంది? పని చేసి 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 శిష్యులుగా తయారు అవ్వాలంటే అట్లా పని చేయాలన్న ప్రసన్న. అరే అర్థమవుతుందా? ఏం లేదు, ఇట్లా వేసుకొని ఆదివారం వచ్చిన ప్రభా, నమస్తే ప్రభా. అది కాదు అమ్మా, నీలో దేవుడు ఒక మంచి తలంపు ఉంచాడు. అది ప్రార్థన తలంపైన కావచ్చు, బోధించే వాక్కు చాతుర్యం కావచ్చు, లేకపోతే అందరితోటి ప్రేమతో మాట్లాడే స్వభావము కావచ్చు. చాలా మంది ఉంటారుగా, చక్కగా పలకరిస్తూ ఉంటారు. అదొక మంచి దేవుడు ఇచ్చినటువంటి వరము. చక్కగా పలకరిస్తారు. అక్క బాగున్నావా, అమ్మ బాగున్నావా అని చాలా మంచిగా పలకరిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఖచ్చితంగా ఉంటుంది, ఉండదు లేదు. చెల్లి నిద్ర అంటే నేను అంటున్నటువంటి మాట ఏంటంటే, మన సంఘము అభివృద్ధి జరగాలి అంటే కనుక ఒక మాట చెప్తాను. రాజు గారు, మీరే శిష్యుడిగా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఒకసారి గమనించండి. కొన్ని భాషలుగా నేను ఆటో తోలి నా నడుమవుతుంది, నేను ఎక్కడికి పోతానంటారా? చాలా మంది సేవకులు ఏం చేశారో తెలుసా? వారి యొక్క పని చేసి దేవుని యొక్క పని చాలా మంది చేశారు. సేవకులలో చాలా మంది చేశారు. అందుకే సేవకురాన్ని పంపిస్తున్న పనికి. హల్లెలూయా. అర్థమవుతుందా? చాలా మంది చేస్తున్నారు. ప్రేమను గమనించండి. మీరు సేవకులకు సహకరించాలి. ఇప్పుడు సహకరించేవాళ్ళు ఏ విధంగా ఉంటారు? పాస్టర్ నాకు వాక్యం ఇయ్యవా అని అంటారా? కాదుగా. పాస్టర్ ప్రార్థనకు ఇయ్యవా? పాస్టర్ నేను ఆరాధన చేస్తా అని అంటారా? లేదు. ఈ విధంగా ఉంటారు. ఒకనొక టైం వస్తుంది, నా దేవుడు వారిని దేవుడు దీవిస్తాడు. వారి యొక్క తలంతులను బట్టి,
వారి యొక్క అభిషేకాన్ని బట్టి, వారి యొక్క మాటలను బట్టి, వారి యొక్క నడకలను బట్టి వారు ఎంత తగ్గించుకొని ఉంటారో ఒకనొక దినమున నా దేవుడు అంతగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా మంది ఉన్నారు, ఏది తాత వాళ్ళు ఉన్నారు, తాత అంటారు ఎందుకంటే నాకంటే చాలా పెద్ద కాబట్టి. తాత వాళ్ళు ఉన్నారు. తాత వాళ్ళు ఏం చేయాలి? మీకు కూడా దేవుడు వరం ఇచ్చినాడు. ఏంటి తెలుసా? ఇక్కడ నుండి చక్కగా పనులు చేసుకోవచ్చు. చూడండి, మనం అందరం కలిస్తేనే సంఘము. ఒక మాట చెప్తాను, నేను అదే బైబిల్ కాలేజీలో చదివేటప్పుడు ఒక దగ్గర చనిపోయిన తర్వాత మా సేవకురాలు అన్నది, మా ప్రీతని ఏమన్నది, ఒరేయ్ నువ్వు వెళ్ళి అక్కడ చనిపోయాక నైట్ అంతా ప్రార్థన చేయాలి, మనం నన్ను తీసుకెళ్ళని చెప్పి వెళ్ళిన. నైట్ అంతా ప్రార్థన చేసిన పాటలు పాడి ఏమన్నారా, మొన్నటి దినమున వెంకటమ్మ గారు చనిపోయారా కదా, ఎంత బాధాకరము. ఒక మాట వినండి, అందరు వింటున్నారా? అయ్యా అందరికి దండం పెట్టి చెప్తున్నా, ఏంటో తెలుసా కూడా, నీ కుటుంబం కాదా ఆ కుటుంబం? చెప్పండి ఇప్పుడు, నీ కుటుంబం ఆ కుటుంబం అవునా కాదా? ఆ కుటుంబం, అదే వ్యక్తి నీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారు నువ్వు వెళ్తేనే కదా వారు వస్తారు. ఒక సంఘం అంటే మళ్ళీ చెబుతున్నా, ఒక కుటుంబంలో ఒకరు కోల్పోతే కనుక సంఘంగా, సంఘ సభ్యులుగా, సంఘ పెద్దలముగా, సంఘ స్త్రీలముగా, అందరముగా అక్కడ ఉండి వారిని ఓదార్చాలి. అది క్రమము. నైట్ అంతా ప్రార్థన చేయాలి. చూడండి ప్రియమైన వారు, అక్కడికి వెళ్ళినాం. అదే ఆ రోజు ఏది కథ స్టార్ట్ చేయకపోతే ఎంత చక్కగా ప్రార్థన చేసేవారు, ఎంత సాక్ష్యాలు చెప్పుకుంటూ ప్రార్థన చేస్తాము, సాక్ష్యాలు చెప్తాము, దేవుడు చేసినట్టు మేలులని చెప్తాము. మనం వారి గురించి నిత్య రాజ్యానికి అయ్యా దయచే, ఏమన్నా ఒక బలహీనంగా ఉండి ఆమె ఒకవేళ ఏదైనా మర్చిపోతే కనుక, లేకపోతే వదులుకొనిది ఉంటే అయ్యా దయతోటి ఆమెను క్షమించి నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలి అని ప్రార్థన చేయడానికి మనం వెళ్ళాలి. సంఘం యొక్క బాధ్యత అండి. ఏది లేదు, ఇప్పుడు చెప్పినా ఇట పెట్టుకొని ఇట పోవడం కాదు, ఇటు వచ్చి ఇటు రావడం కాదు. ప్రతి ఒక్క కుటుంబం, మళ్ళీ చెప్తున్నా, ఏ కుటుంబంలో ఎవరు చనిపోయినా, ఒకవేళ మార్నింగ్ చనిపోతే ఈవినింగ్ వరకు నో ప్రాబ్లం. ఆ ఈవినింగ్ వరకు సంఘం ఏం చేయాలంటే తెలుసా, వారింటికి వెళ్ళి ఆ పాటలు పాడుకుంటూ, వాక్యం చెప్పుకుంటూ వారిని ఓదార్చాలి. అది క్రమము. చూడండి, దేవుని యొక్క మహాకృపను బట్టి ఏది భూస్థాపన కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు వారికి ఏది బ్యాండ్ దొరకలేదు. వినండి, వారికి బ్యాండ్ దొరకలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి డిజే దొరకలేదు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ ప్లేస్లో సంఘంగా ఏం చేయాలి తెలుసా, పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళాలి. అది క్రమము. డాన్సులు చేసుకుంటా కాదు, ఇతరులకు సువార్త చెప్పేటట్టుగా ఉండాలి. ప్రేమనోలరా, మీకు దండం పెట్టి చెప్తున్నాను, మీరు నన్ను తిట్టిన మంచిదే, నన్ను ఏమన్నా మంచిదే, కానీ ఒక క్రమాన్ని పాటిద్దాం. సేవకుడి యొక్క ఒక పిలుపు మేరకు ఖచ్చితంగా వచ్చేవారే శిష్యుడు మాట కాదంటాడా? గురువు యొక్క మాట కాదనడు. మరి ఈ రోజులలో సేవకుని మాట కాదంటున్నాముగా. గమనించండి, నేను ఏది మాట్లాడినా మీ బాగు గురించే, మనం ఒక క్రమం పద్ధతిలో పాటించడానికి తప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఒక పెళ్లి జరిగింది అనుకోండి, ఆ పెళ్లిలో ఒక పరిశుద్ధమైనటువంటి వివాహంగా జరిగించాలి. ఒక సంఘ పెద్దలముగా అక్కడ ఉండాలి, సంఘ స్త్రీలముగా అక్కడ ఉండాలి. కాబట్టి ప్రేమ, మనం ఎప్పుడైతే ఈ క్రమాలు పాటిస్తామో మన యొక్క బండపనం ప్రాంతం మారుతుంది, ఖచ్చితంగా మారుతుంది. ఒకరు అన్నారు ఏమన్నా తెలుసా, అయ్యారు ఏమన్నా చేయగానే బండపనం మారితే ₹1,00,000 అన్నాడు. ఆయన పోయి 2 లక్షలు అడుగుతారు. మనం మారితేనేగా, మనం మారాలి. మారి నిత్య రాజ్యానికి వారసులుగా అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఒక క్రమము పాటిద్దాం. నేను మొన్నటి దినమున వెంకటమ్మ గారు
నిద్రించడము నాకు బాధాకరంగా అనిపించింది. ఒక విధంగా తొందరగా వెళ్ళిపోయింది, మంచిది అనిపించింది. ఎందుకో తెలుసా అంటారా? వేదనతో మంచంలో పడుకొని 1, 2 వెళ్తూ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది. మళ్ళా మా అమ్మ కూడా అదే విధంగా వెళ్ళింది. నేను ఒకటే ప్రార్థన చేసిన, ప్రభువా నా తల్లిని తొందరగా తీసుకెళ్ళయ్యా, ఎందుకంటే ఆ బాధ భరించలేము, వారికి అవస్థ చాలా. కాబట్టి ప్రేమగా మనం వారి కుటుంబాన్ని ఆదరించే విధంగా ఉండాలి. ఆ ఆదరణ ద్వారా ఎంత వారికి మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ ఆదరణ ద్వారా వారు మందిరానికి నడిపించబడతారు, సంఘానికి నడిపించబడతారు. నాకు ఒక సంఘం ఉన్నదని వారు తెలుసుకుంటారు. అదే విధంగా ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇక్కడ కులం ఉన్నది కాబట్టి కుల పెద్దలుగా తీసుకెళ్ళాము. కులం లేని పక్షంలో ఏం చేయాలి వారు చెప్పండి? సంఘానికి వస్తుంది అక్క, అమ్మ, ఆ అమ్మ చనిపోయింది, ఆమెకు సంఘం లేదు, ఏది కులము లేదు. మరి ఎవరు చేయాలి? ఎవరు చేయాలి? సంఘం చేయాలిగా. మరి ఇప్పుడు ఎందుకు చేయొద్దు కదా? అక్కడ లేనప్పుడు చేస్తాము, కానీ మనము ఇక్కడ కులం ఉన్నా కూడా ఆ కులముతో పాటు మనం కూడా ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అది ఖచ్చితంగా ఒక క్రైస్తవురాలికి ఉన్నటువంటి మంచి గుణ లక్షణం. ప్రేమ వల్ల ఈ మాటలు ఎందుకు చెప్తున్నానో తెలుసంటారా? ఒక క్రమాన్ని పాటిద్దాం. ఎవరు చనిపోయినా, ఎవరికి పెళ్లి లేని ఒక క్రమం పాటిద్దాం. ఒక మాట చెప్తాను. ఇప్పుడు డప్పులు లేవనుకోండి, ఇది తాగుతారా? చెప్పండి. డప్పులు లేవనుకోండి, ఇది తాగరు. అది తాగకపోతే ఏమవుతుంది? ఏముంటది ఇంకా పాటలు పాడుకుంటూ పోవచ్చు, సువార్త చెప్పుకుంటూ పోవచ్చు. ఏ పాట? ఏదో పాట ఉంది కదా, పరవాసిని చూడండి. ఒక్కొక్కటి ఉన్న దినం అయ్యా రాజు నిలబడనా ఎవరయ్యా నిలబడే కదా? అక్కడ ఎంతమంది సంఘం ఉన్నారు? ఎంతమ్మా? 4, 5 చాలా మంది ఉన్నారా? ఎంతమంది ఉన్నారండి? ఒక 10 కుటుంబాలు ఉన్నాయనుకోండి. వాళ్ళు మొన్న దినాన్ని అక్కడ కార్యక్రమానికి వెళ్ళినా వాళ్ళు చక్కగా పాటలు పాడుకుంటూ తీసుకెళ్ళి పద్ధతి. ఇంత ఊరంతా సంఘం మనం ఇంత మందిని పెట్టుకొని కనీసం ఒక్క కార్యక్రమాన్ని కూడా దేవుని యొక్క సన్నిధిలో ఉండి క్రమంగా తీసుకోలేని స్థితులలో మన సంఘం ఉన్నది. అవన్నీ కూడా తీసేద్దాం, డీజేలు తీసేద్దాం. వారికి నీకేంటి పొందరండి? మీరు ఆ డ్యాన్సులకు నీకు డ్యాన్సులకు ఏం పొందానండి? వాళ్ళేమో అక్కడ కనీసం దగ్గర డ్యాన్స్ ఇస్తారు, నువ్వేమో ఇక్కడ డ్యాన్స్ ఇస్తాను. దాన్ని వ్యక్తమేంది? ఇంకా నేను ఎవరిని కించపరచట్లేదు. ఒక క్రమాన్ని పాటిద్దాం. దేవునిలో నుండి మనము ఒక పాటలు నేర్చుకొని నిత్య రాజ్యానికి వారసులుగా అవుతాము. నేను ఎక్కువ చెప్పను, దయచేసి గమనించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. ఇక చివరి అయిపోయింది. రైట్. కీర్తనల భాగము 103వ కీర్తన 11వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఈ మాట మీరు రాసి పెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. ఏమని మాట చెప్పండి? భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుంది తెలుసుగా? ఇట్ట చూస్తే ఆకాశము ఎక్కడో ఉంటుంది కదా, ఇది భూమి అయితే ఎక్కడో ఉంటుంది. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎవరి ఎడల? దేవుని యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అత్యధికముగా ఉన్నది. ఆయన మళ్ళీ చెబుతున్నాను ప్రేమలారా, ఆయన యందు భయభక్తులు
కృప విస్తరించబడుతుంది. నువ్వు ఏ పని చేసినా నా దేవుడు ఆ పనులలో తోడుగా ఉంటాడు. ఆమేన్. నువ్వు ఏ పని చెయ్యి ఆ పనులలో నా దేవుడు తోడుగా ఉంటాడు. గల కారణం ఏంటంటారా? ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప ఎంతో ఉన్నతముగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము, ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉందాము, తద్వారా ఆయన ఖచ్చితంగా నిన్ను, నీ కుటుంబాలని పిల్లలని నా దేవుడు దీవించును గాక. ప్రార్థన. ప్రార్థన. వాక్యాన్ని బట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు ఈ రోజు నీకు ఒక మంచి చక్కటి వాగ్దానం ఇస్తా ఉన్నాడు. కీర్తనల భాగము 103 కీర్తన భాగం 11వ వచనంలో, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని లేఖన భాగాలు సెలవిస్తుండగా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను కంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులని శిష్యులుగా తయారు చేశాడు. ఆ విధంగా శిష్యులుగా తయారు చేశాడు కాబట్టి ఈ రోజు మనం సంఘంగా ఏర్పరచబడ్డాము. అదేవిధంగా మన సంఘంలో నుండి సేవకులు లేవాలి, సేవకురాళ్ళు లేవాలి, పరిచారకులు లేవాలి, పని చేసేవారు లేవాలి, వాయిద్యాలు వాయించేవారు లేవాలి, సహాయము చేసేవారు లేవాలి. స్తోత్రాలు అయ్యా. ఈరోజు నాతో మాట్లాడారయ్యా. నిజముగా నాకు ఏదైతే పని అప్పచెప్తామో నేను శిష్యురాలిగా ఉంటానయ్యా, శిష్యునిగా ఉంటానయ్యా. నా సంఘం అభివృద్ధి కావాలంటే నేను శిష్యునిగా ఉండాలి. నేను పని చేయకపోతే ఎవరు చేస్తారయ్యా? నేను ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారయ్యా? నా యొక్క బలం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారయ్యా బలము? ఇదిగో నేను శిష్యునిగా ఉంటానయ్యా, శిష్యురాలిగా ఉంటానయ్యా. ఇదిగో బోధించేవాడిగా ఉంటాను, తగ్గింపు స్వభావం కలిగే వాడిగా ఉంటాను, మాటకు లోబడేవాడిగా ఉంటాను, ఆరాధించేవాడిగా ఉంటాను, అనేకులని నీ వైపు తిప్పేవాడిగా ఉంటాను. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఇదిగోనైనా నా సంఘములో నుండి సేవకులు లేవనెత్తబడాలయ్యా, సేవకులు లేవనెత్తబడాలయ్యా. ఇదిగో సువార్త చెప్పే వారి యొక్క పాదములు సుందరములు. ఐపీఎస్ చదివితే నా దేవుడు ఆశీర్వదిస్తాడో నాకు తెలియదు, కానీ ఇదిగో సేవకులకు కావచ్చు, సువార్త పనులలో కావచ్చు, ఆయన పనులు ఎవరైతే సహాయం చేస్తారో, ఎవరైతే శిష్యులుగా ఏర్పడతారో వారిని నా దేవుడు ఇదిగో ఆకాశపు నక్షత్రాల వలె నా దేవుడు తయారు చేస్తాడు. ఆ విధంగా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా వందనాలు. ఇదిగో నా సంఘముల నుండి శిష్యులు లేవనెత్తబడాలయ్యా. ఇదిగో పెద్దవాళ్ళు ఉన్నారయ్యా, ఇదిగో వారు చక్కగా చదివేవారు ఉన్నారయ్యా, ఇదిగో లేవనెత్తండి అయ్యా. ఇదిగో ప్రార్థించేవారు ఉన్నారయ్యా, లేవనెత్తండి. విజ్ఞాపన చేసేవారు ఉన్నారయ్యా, లేవనెత్తండి. పాటలు పాడేవారు ఉన్నారయ్యా, లేవనెత్తండి. ఆరాధించేవారు ఉన్నారయ్యా, లేవనెత్తండి. వాయిద్యాలు వాయించేవారికి లేవనెత్తండి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు. కృప చూపించి సహాయం చేసి అయ్యా ఈ యొక్క వాక్యము మా హృదయంలో ఫలింపచేయండి. ఈరోజు చక్కటి వాగ్దానం ఇస్తున్నారు అయ్యా. ఇదిగో నా ఎడల అత్యధికమైనటువంటి కృప నా మీద ఉన్నదని ఈరోజు నాతో మాట్లాడారు. అందరి బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి వందనాలు, దేవానికి స్తోత్రాలు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అయ్యా తమ్ముళ్ళు, అన్నలు, ఇదిగో పెద్దలు, వారందరినీ కూడా శిష్యులుగా తయారు చేయండి. మా సంఘంలో నుండి శిష్యులుగా తయారు చేయండి నాయన. వారికి ప్రేరేపణ కలగాలి. నేను పని చేయాలి. ఈ రోజున దేవుని
ఆలోచనను దయచేయండి. దయచేయండి అయ్యా. ఒక పని చేయడం శిష్యరికం, ఒక పని చేయడం శిష్యరికం, సేవకులకు సహకరించడం శిష్యరికం. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ శిష్యులుగా నా సంఘంలో ఉన్నటువంటి వారు అందరినీ లేవనెత్తారు. తద్వారా నామాన్ని మనం తెచ్చుకోవాలి. అయ్యా ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే విధంగా ఉండండి. దయచేసి వాళ్ళ కార్యక్రమంలో మనం వెళ్దాం, వాళ్ళ ముగ్గురు పొందుకుందాం. అదేవిధంగా మోకరించండి. దయచేసి ఒక మైక్ తీసుకోండి. దయచేసి వాళ్ళ కార్యక్రమం నిమిత్తమై ఇంకా పాట పాడాలని మనం చేస్తున్నాం. దయచేసి పరిచారకులు ముందుకు రావాలని మనవి చేస్తున్నాం. బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క బల్లలో పాల్గొని పొందుకోవాలని మనం చేస్తున్నాం. దయచేసి మైక్ తీసుకోండి. మైక్ తీసుకోండి. ప్రార్థన అనంతరం పాట పాడాలని మనం చూస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నైనా వాళ్ళ కార్యక్రమంలో మేము వెళ్తుండగా ఎవరు కూడా అయోగ్యముగా తీసుకోవడానికి వీలు లేదయ్యా. మేము గడిచిన నెల నుండి ఇప్పటి వరకు చేసినటువంటి చూపుల ద్వారా, నడక ద్వారా, అయ్యా ఇదిగోనైనా మాటల ద్వారా, తలంతుల ద్వారా, అయ్యా ఆలోచన ద్వారా, నడవడిక ద్వారా, చూపుల ద్వారా ఏ అయితే అయ్యా మీకు అపరాధములుగా ఉన్నాయో అయ్యా నీకు స్తోత్రాలు. అయ్యా అన్ని కూడా మేము ఒప్పుకుంటూ ఉన్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. అన్ని ఒప్పుకోమే నా యొక్క బలలో పాలు పంపులు పొందుకోమని నీ యొక్క లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీకు స్తోత్రాలు. దయచేసి అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. మహాపరిశుద్ధమైన మాత్రం నీకు స్తోత్రం. స్తోత్రం. ఈ యొక్క బలలో పాల్గొని పొందే కృపను దయచేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందుతిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను.
మీ యొక్క కుడి హస్తాన్ని పైకి చూపించండి.
రాని వరకు క్లాసెస్ అయిపోయినాయి కాబట్టి తర్వాత ఇది అయిన తర్వాత ఒక 5 త్వరగా వాళ్ళ కార్యక్రమం తర్వాత వాళ్ళకి మనం చేస్తున్నారు. స్తోత్రం. అందరూ కూడా మనల్ని మనం పరీక్షించుకుందాం. అయోగ్యముగా ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఇది దేవుడి యొక్క రక్తము అని ఎంచి మనమందరం కూడా తీసుకోవాలి. అయోగ్యముగా తీసుకుంటే మాత్రమే అనారోగ్య పాలవుతాము, అనారోగ్యంగా ఉంటాము. అందుకని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఇదిగో అయోగ్యముగా తీసుకొని అనేకులు నిద్రిస్తున్నారని ఆయన లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి మనల్ని మనం పరీక్షించుకుందాం. గత నెల నుండి ఈ నెల వరకు అయ్యా నేను ఇక్కడ తప్పు చేశానయ్యా, ఆ తప్పుని నాకు క్షమించండి, నేను ఒప్పుకుంటున్నానని మనము మన యొక్క పాపములని ఒప్పుకొని మనం పనులో పాల్గొనుకుందాం. అయ్యా నేను ఎక్కడ చూపు ద్వారా, మాట ద్వారా, తలంపు ద్వారా ఎక్కడ తప్పు చేసినా అయ్యా నన్ను క్షమించండి అని మనం అడుగుదాం. అందరం కలిసి అడుగుదాం. దేవానికి స్తోత్రం. అయ్యా ఇదిగో నా గురించి రక్తం కార్చారయ్యా, నా గురించి ప్రాణం పెట్టారయ్యా, నా గురించి మరణించారయ్యా, ఇదిగో నా గురించి తిరిగి లేచారయ్యా, ఇదిగో అయ్యా త్వరలో రానయ్యున్న దేవానికి స్తోత్రాలయ్యా, స్తోత్రం అయ్యా. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకున్నదకై దీన్ని చేయుడని చెప్పిన దేవానికి స్తోత్రాలయ్యా. మేము అయోగ్యంగా తీసుకోవడానికి వీల్లేదయ్యా. మమ్మల్ని మేము పరీక్షించుకొని దానికి 2 సార్లు పరీక్షించుకొని అయ్యా ఇక నుండి మీకు విరుద్ధంగా క్షీణిస్తే ఇక నుండి నేను చెయ్యనని మనం ఒప్పుకుందాం దేవుని యొక్క సన్నిధిలో. అయ్యా ఇప్పటి వరకు నేను పాపం చేశానేమో తెలియక, కానీ నన్ను క్షమించండి అయ్యా. ఇదిగో నేను పాపం చేయనయ్యా ఇక నుండి. అయ్యా నేను ఇతరులను ద్వేషించానయ్యా. అందరం కూడా మనల్ని మనం పరీక్షించుకుందామా? దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలు. అవునయ్యా మా గురించి చిందించబడినటువంటి రక్తం ఆఖరి చివరి రక్తము పొట్టు వరకు నా గురించి కార్చారయ్యా, అందుబట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయానికి వందనాలు, స్తోత్రం. కృప చూపించండి అయ్యా, సహాయం చేయండి తండ్రి. అందరూ కూడా దయచేసి ప్రార్థనలో మీరు ఏదో వేరేది లాగా మీరు ఫీల్ అవ్వద్దు. ఇది ఆయన యొక్క రక్తం, ద్రాక్ష రసము కాదు, స్వయంగా నీ గురించి రక్తం కాల్చినటువంటి రక్తం. దయచేసి ఎవరు కూడా ప్లీజ్ మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎక్కడ తలంపుల ఆలోచనల ఎక్కడ తప్పు చేసినా అయ్యా నేను ఇక్కడ నుండి చేయనయ్యా అని ఒప్పుకొని మనం పనులు పొందుకుందాం. నువ్వు ఈ తీర్మానం తీసుకోకుండా మాత్రము తీసుకుంటే అది ఎంతగానో మనకు మంచిది కాదు. దయచేసి గమనించండి, ఒప్పుకుందాం. మనం పరీక్షించుకుందాం వ్యక్తిగతంగా ఇది ఆశను తీసుకోవడానికి వీలేదు. ఇది రొట్టె అని ద్రాక్ష రసాన్ని మేము తీసుకోవచ్చు. స్వయంగా మా గురించి కాల్చినటువంటి రక్తం దున్నబడినటువంటి ఈ యొక్క శరీరము నీది. ఎవరెవరైతే పొందుకుంటున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని తద్వారా నామాన్ని మనకు తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి ఎవరెవరైతే మంచి తీర్మానాలు తీసుకుంటున్నారో వారందరినీ కూడా దర్శించి నిత్యాచరిక వారసులుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా తీసుకుంటారు. యేసు రక్తము పరి
ఎవరికైతే ఒకవేళ రాని పక్షమున మీ యొక్క కుడి చేతిని దయచేసి చూపిస్తే మీ దగ్గరికి రొట్టె ద్రాక్ష రసం వస్తుంది. ఓకే, ప్రార్థన. మహాపరిషుద్ధమైన మా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈరోజు అద్భుతంగా ఈ యొక్క రొట్టె ద్రాక్షరసము కాదు కానీ నీ రక్తం అయ్యా, నీ యొక్క శరీరాన్ని ఈరోజు భుజించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయుడని అయ్యా చెప్పిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో అంత్య దినాలలో నేను వారిని లేపుతాను. తని స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎవరెవరైతే పాలుపొప్పులు పొందారో, బాప్తిస్మం తీసుకొని ఎవరెవరైతే బలలో పాలుపొప్పులు పొందారో వారందరినీ కూడా నిత్య రాజ్యానికి వారసులు అగురుగా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించండి, వేడుకుంటున్నాము తండ్రి. మంచిదండి. అందులో లేచి నిలబడదాం, కానుకలను సమర్పించుకుందాం. చక్కటి కానుకలను మనం సమర్పించుకుందాం. మీ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కప్స్ దయచేసి ఒకరికి ఇవ్వండి. వారు ఒకరు పాట పాడుతుండగా మనము కానుకలు సమర్పించుకుంటాం. శ్రేష్టమైనటువంటి కానుకలు మనం సమర్పించుకుందాం. చేయగలవు కథ మొత్తం మార్చగలవు ఏమైనా ముఖే మహిమంతా